జిల్లాలోని అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టు పెద్దేముల్ మండల పరిధిలో ఉంది. దీనిని 1967 సెప్టెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 18 గ్రామాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలదు. తాత్కాలిక మరమ్మతులకు గాను కాలువలు బాగు చేసేందుకు ప్రభుత్వం 2013లో 40 లక్షల రూపాయల నిధులు విడుదల చేసింది. 18 గ్రామాల పరిధిలో 9200 ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా నీరు అందుతోంది. దీనికి కారణం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నాసిరకమైన పనులు చేపట్టి కాలువలు బాగు చేయడం లేదు. 4200 ఎకరాలకు నీరు అందలేని పరిస్థితి నెలకొంది. రైతులు పంటలు పండించలేక వలసలకు బారులు తీస్తున్నారు. వారి యొక్క భూములు బీడులుగా ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు జలపాత అందాలను తిలకించేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రకృతి అందాలతో పాటు ప్రాజెక్టు అలుగు వద్ద పరుతోన్న అలలను చూసి తన్మయత్వం చెందుతున్నారు. పిల్లలు పెద్దలు నీటిలో సందడి చేశారు. పడవ ప్రయాణం చేసి ఉత్సాహంగా గడిపారు. యువతి యువకులు ఉల్లాసంగా గడిపారు. పంటల తరడి ప్రాజెక్టు చుట్టూ అటవీ ప్రాంతం అందాలు పచ్చని పంట పొలాలను చూసి ఆనందాన్ని పొందారు. ఈ కోట్పల్లి ప్రాజెక్టును తిలకించడాన్ని హైదరాబాద్, వికారాబాద్, దారూర్, సేడెం, చేవెళ్ల పలు ప్రాంతాల వాసులు తరలివచ్చారు. అక్కడ నుంచి ఆటోలు, బస్సులు ఒక 20 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అయితే ఇక్కడ జేకేఎంఆర్ ఫౌండేషన్ అండ్ మరియు తెలంగాణ పీటీఎఫ్ ఫౌండేషన్ రెండు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఇక్కడ మాకు ఒక 10 మందికి ఉపాధి దొరికింది. అయితే స్ట్రెంత్ సాటర్డే సండే మాత్రం చాలా వస్తారు సార్. అయితే ఇంకా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇంకా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని गवर्नमेंट ने कोरతున్నాము. प्रोजेक्ट है यहाँ पे लगभग 2-3 हजार से ज्यादा लोग डेली यहाँ पे विजिट करने के लिए आते हैं और ये प्रोजेक्ट मैं गवर्नमेंट से अपील करता हूँ यहाँ पे आगे अच्छा गेस्ट हाउस बनाए ताकि यहाँ आने जाने वालों के लिए अच्छी फैसिलिटी हो। और यहाँ पे जो KVR की तरफ से जो ये बोर्ड का ये लगाया गया है बहुत अच्छा सिस्टम है यहाँ पर। इसको आगे बढ़ाते हुए मैं गवर्नमेंट से ये अपील करता हूँ कि आगे हम आने दिनों में